హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 10th క్లాసు హిందీ సబ్జెక్టు పబ్లిక్ పరీక్షకు సంబంధించి పరీక్షా పత్రంలో చిన్న చిన్న మార్పులు జరిగాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ మార్పులు అన్నిటినీ అనుసరించి 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న దాకా ప్రతి ప్రశ్న కూడా ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, మంచి మార్కులు ఎలా పొందాలి అని ఒక్కొక్క ప్రశ్నకి వీడియో చేసుకుంటూ వస్తున్నాం మనం. ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా 1 to 8 క్వశ్చన్స్ వీడియోస్ మీకోసం పెట్టడం జరిగింది. ఈరోజు 9వ ప్రశ్న, రోమన్ నెంబర్ 1లో 9వ ప్రశ్న, లింగ్ బదలకర్ వాక్య ఫిర్సే లిఖియే అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మరి అలా ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ ఎలా మనం రాయాలి, ఎలా 1 మార్కుని మనం పొందాలి, ఎలాంటి విధంలో ఏ విధంగా ప్రశ్న అడగడం జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి నాన్న, ప్రశ్న 9వ ప్రశ్న, గాయక్ గీత్ గాతా హై అని ఈ విధంగా ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్రాకెట్లో ఏమంటాడు, లింగ్ బదలకర్ వాక్య ఫిర్సే లిఖియే అని అడగడం జరుగుతుంది. మరి దీనికి లింగ్ అంటే ఏంటి, జెండర్ని మార్చి సెంటెన్స్ మొత్తాన్ని మళ్ళీ రాయండి అని అంటున్నాడు. అయితే దీనికి ఆన్సర్ని రాయాలంటే ఎలా? మొదటి పద్ధతి నాన్న, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే క్రియ మీద మనం ప్రశ్న వేయాలి. క్రియ మీద ప్రశ్న వేయాలి. ఏమని ప్రశ్న వేయాలి? కౌన్ అని క్వశ్చన్ వేయాలి. క్రియ మీద కౌన్ అని క్వశ్చన్ వేస్తే కర్త ఎవరు అనేది మనకు తెలుస్తుంది. చూద్దామా? క్రియ ఏంటి ఇక్కడ? గాతాహై అనేది క్రియ. గాతాహై అనే దాని మీద కౌన్ అని క్వశ్చన్ వేస్తున్నాం. కౌన్ గాతాహై, ఎవరు పాడుతున్నారు అని. వెంటనే ఆన్సర్ మనకు దొరుకుతుంది, గాయక్. మరి కర్తకి లింగ్ మార్చాలి మనం. గాయక్ స్త్రీలింగ్ ఏమవుతుంది? గాయిక. మార్చేశాం. ఆ తర్వాత క్రియ లింగ వచనాలని కూడా, అంటే ఇక్కడ లింగ్ బదలియే అన్నాడు కాబట్టి లింగ్ మాత్రమే మార్చాలి, వచన్ మార్చకూడదు. గాతా హై దేంట్లో ఉంది? సింగులర్లో ఉంది. మరి కర్మని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. గీత అనేదాన్ని గాతా హై అనే దాంట్లో ఏం లేదు. ఆకి మాత్ర ఉందనుకోండి, దాన్ని ఈకి మాత్ర చేసేయండి. ఒకవేళ ఈకి మాత్ర ఉందనుకోండి, దాన్ని ఆకి మాత్ర చేయండి. అంతే, ఇంకా ఏం మార్పు లేదు. అయిపోయింది. లింగ బదలకర్ వాక్యం ఫిర్సే లిఖన, ఇంతే. ఇది ఒక పద్ధతి నాన్న. ఇంకొక పద్ధతి ప్రకారం ఏంట్రా అంటే, కర్త ముందు గనక సర్వనామం ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది ఇంకొక పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇలా ప్రశ్న ఇచ్చాడు అనుకోండి, అపనా భాయి సినిమా దేఖ్తా హై. అపనా భాయి సినిమా దేఖ్తా హై అని ప్రశ్న ఇచ్చాడు. దేఖ్తా హై క్రియ మీద ప్రశ్న వేశాం. కౌన్ దేఖ్తా హై? భాయి. అపనా భాయి. మరి మనం మార్చాల్సింది ఎవరిని? భాయిని మార్చాలి. భాయి ముందర ఎవరున్నారు? సర్వనామం. మరి సర్వనామని కూడా మార్చాలి. ఆకి మాత్ర ఉంది కదా, దీన్ని ఈకి మాత్రగా మార్చేస్తాం. అపనా కాస్త ఏమవుతుంది? అపని అవుతుంది. లింగ్ కదా మార్చేది, అపని అవుతుంది. భాయి కాస్త బెహెన్ అవుతుంది. మరి క్రియ దగ్గర ఆకి మాత్రాన్ని ఈకి మాత్ర చేయాలి. దేఖ్తి. లాస్ట్లో హై అనేది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సినిమా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. ఇంతేనా? రెండవ పద్ధతి ప్రకారం ఏంట్రా అంటే, మార్చాల్సిన కర్త ముందర
సర్వనాము గనక ఉంటే సర్వనాముని కూడా ఈ విధంగా మార్చాలి. ఆకి మాత్ర ఉంటే అపరా గనక ఉంటే ఆకి మాత్ర ఉంటే ఈకి మాత్ర, ఈకి మాత్ర ఉంటే ఆకి మాత్ర అని పెడతాం. ఒకవేళ అది కాకుండా అక్కడ మేరా ఉందనుకోండి, మేరీ. తుమ్హారా ఉంటే తుమ్హారీ. ఉస్కా ఉంటే ఉస్కి, ఇసుకా ఇసుకి, హమారా హమారీ. ఈ విధంగా వాటిని మనం మార్చాల్సి ఉంటుందన్నమాట. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతికి వెళ్దాం. మూడవ పద్ధతి उसके अब्बाजान पैसे कमाते हैं अनिच्छा. उसके अब्बाजान पैसे कमाते हैं. कौन कमाते हैं? अब्बाजान. उसके अब्बाजान. ఇక్కడ చూడండి, అబ్బాజాన్ని మార్చాలి. అబ్బాజాన్ని లింగ్ మార్చాలి. మరి అబ్బాజాన్ కాస్త ఏమవుతుంది? అమ్మీజాన్ అవుతుంది. ఓకే, మార్చేసాం. అమ్మీజాన్ అని మార్చేసాం. కమాతే ఆకి మాత్ర ఉన్నా ఏకి మాత్ర ఉన్నా దానిని ఈకి మాత్రలో మార్చేయాలి. ఈకి మాత్రలో మార్చేసాం. పైసే అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. హై అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. ఇక మిగిలింది ఉసుకే దగ్గరకు వచ్చాం మనం. ఏమీ లేదు నాన్న, ఉసుకే మార్చాల్సిన కర్త ముందర విభక్తి ప్రత్యయాలు అంటే కారక చిహ్నం ఉంటే, కా కే కీ గనక ఉంటే, కా కే ఉంటే కీగా మార్చేయాలి. ఉసుకి. ఒకవేళ కీ అనేది ఉందనుకోండి, ఇక్కడ చూసుకోండి, హై మీద చుక్క ఉంటే ఏకి మాత్రం పెట్టండి, చుక్క లేకపోతే ఆకి మాత్రం పెట్టండి. ఆ విధంగా ఇది మూడవ పద్ధతి. నాలుగవ పద్ధతి ప్రకారం చూడండి, अमीना का पोता दौड़ता है. अमीना का पोता दौड़ता है. सेम ఇక్కడ కూడా दौड़ता है. कौन दौड़ता है? పోతా. किसका పోతా? अमीना का. ఇక్కడ ఎవరిని మార్చాలి మనం? పోతా అనే దాన్ని మనం ఇక్కడ మార్చాలి. పోతా కాస్త ఏమవుతుంది మారిస్తే? పోతి. పోతి అవుతుంది. ఇందాక మనం మార్చినప్పుడు సర్వనామంతో పాటు కలిసి విభక్తి ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు సర్వనామం లేకుండానే కాకేకి సపరేట్గా వచ్చింది. ఇక్కడ పోతి అని మార్చినప్పుడు దాని ముందర ఉన్న కాని కూడా మార్చి కీ అని పెట్టాలన్నమాట. ఇక క్రియ దగ్గర ఆకి మాత్ర ఈకి మాత్రగా మారుతుంది. అమీనా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. హై అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. ఇది ఒకటి. దీని తర్వాత
ఇక్కడ చూడండి, అమీనా బేటీ సే బాత్ కర్తీ హై అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. సేమ్ బాత్ కర్తీ హై, కౌను బాత్ కర్తీ హై, ఎవరు మాట్లాడుతున్నారు? అమీనా. సరే, అమీనా కింద అండర్లైన్ చేశాను ఇది కర్త అని. ఇది ఎలాంటి కర్తో చూసాను? వ్యక్తివాచక సంజ్ఞ. అమీనా లింగ మనం మార్చగలమా? అమీనా, అమీనా గర్ల్. మరి బాయ్ అని చెప్పి ఎలా పేరు మార్చగలం? మనం మార్చలేం. మరి కర్తని మార్చలేని పరిస్థితులలో కర్మని మార్చాలి. అమీనా బేటీ కాస్త ఏమవుతుంది? బేటా అవుతుంది. మరి బేటా అని మనం మార్చినప్పుడు ఈ పదం పక్కన, మార్చిన పదం పక్కన గనక విభక్తి ప్రత్యయాలు కారక చిహ్న గనక ఉంటే, అంటే ఈ విధంగా కా, కే, కి, మే, సే, పర్ ఇలాంటివి గనక ఉంటే, సింగులర్ అయితే ఏ గాను, ప్లూరల్ అయితే ఓం గాను మారుతుంది. మరి బేటీ అనేది సింగులర్, ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం హై మీద చుక్క లేదు కాబట్టి బేటా ప్లస్ ఏ బేటే అని మార్చేయాలి. అమీనా బేటేసే బాత్ కర్తీ కాస్త ఏమవుతుంది? కర్త అవుతుంది అన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పదంలో క్రియ మీద కౌనని క్వశ్చన్ వేయండి, కర్త ఎవరో తెలుస్తుంది, కర్తని మారుస్తాం, నెక్స్ట్ క్రియని మారుస్తాం. మనం చేయాల్సిన పని ఇంతవరకే. కర్తని మార్చాలి, క్రియను మార్చాలి. కర్తను మార్చినప్పుడు కర్త ముందర సర్వనామం ఉంటే సర్వనామని కూడా మార్చాలి. కర్త ముందర కారక్ ఉంటే కారక్ని కూడా మార్చాలి. కర్త తర్వాత కారక్ ఉంటే సింగులరా ప్లూరలా అనేది గమనించుకొని, సింగులర్ అయితే పుంలింగులో ప్లస్ ఏ అని, ప్లూరల్ కనుక అయితే ప్లస్ ఓంగా జాయిన్ చేసి రాసి సెంటెన్స్ మొత్తం కూడా మనం రాయడం జరుగుతుంది. ఇంతేనా? ఈ విధంగా రాయాలి. లింగ బదల్లా చాలా ఈజీ. నెక్స్ట్ వీడియోలో వచన్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే అనేది చెప్తాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత కొత్త సమాచారంతో మళ్ళీ మేము ముందుంటాం.